ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో సెకండ్ ఫేజ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష. దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండి గోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్ లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసి ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష. కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలుగా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవే అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. నీటి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ, దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు చేయడం వెనక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఆశలతో ఎంట్రన్స్ టెస్ట్ రాయగా కొందరు చేసిన పనికి వారంతా ప్రభావితులవుతున్నారని వాపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన ప్రశ్న పత్రాల లీకేజీ అత్యంత ఆందోళనకరమని పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ దేశంలో లక్షలాది మంది యువత డాక్టర్ కావాలి, చిన్నప్పటి నుంచే కలలు, కానీ నేను డాక్టర్ కావాలనే కలలు, తల్లిదండ్రుల కలలు, పిల్లల కలలు ఇలా పూర్తిగా లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు కుంగిపోయారు. ఇలా బయటపడేది కనుక రద్దు అవుతుంది, మళ్ళీ పెడుతుంది. అసలు బయటపడకుండా ఇంటర్నల్గా అయిందనుకో, అర్హత లేని వాళ్ళు డాక్టర్ అయితే రేపు దేశానికి ఏమందిస్తారు? సీట్ వచ్చిన తర్వాత ఏదో రకం కష్టపడి పాస్ అవుతారు అనుకో, దానివల్ల ఏమి ప్రయోజనం? అసలు ఎవడు కండక్ట్ చేస్తున్నాడు, ఎవడు నిర్వహిస్తున్నాడు? గతంలో కూడా లీకేజ్ అయింది. ఒకవేళ నేషనల్ వైడ్గా మీకు నిర్వహించడానికి కష్టమైతే రాష్ట్రాలకు అధికారులు ఇవ్వండి. ఇలా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అన్ని పరీక్షలు గ్రూప్ 1 కావచ్చు, ఏ పరీక్ష అయినా విద్యార్థులు చదువుకునే వాళ్లకు అభద్రత ఉంది. నేను చదువుకుంటున్నా, అసలు పేపర్ లీకేజ్ అయితే నాకు ఉద్యోగం రాదు కదా, ఎట్లా
ఇప్పుడు డబ్బున్న వాళ్ళే కొంటారు, పేపర్ లీకేజ్ పేపర్ కొంటారు. మన బతికేదని చెప్పి ఇలా చదువుకునే యువతకు భవిష్యత్తుకు అంధకారం అయిపోతూ ఉంది. కఠినమైన చట్టాలు లేవు. ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే శాశ్వతంగా వాళ్ళకు జైలు శిక్ష, రకరకాలుగా కఠినమైన శిక్షలుండి శిక్షలు పడితే భయపడతారు. ఉరి శిక్ష చేయాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతమంది లక్షలాది మంది, కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లు వీళ్ళు. అది లీకేజ్ అయ్యి దుర్మార్గుల చేతిపోతే డబ్బులు పెట్టి కొన్ని డిగ్రీ అయిన తర్వాత వాడు ఏం ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? కనుక ఉరి శిక్ష చేయాలి, కఠినంగా శిక్షించాలి వీళ్ళని. ఒక నీటే కాదు, ప్రతి పేపర్ లీక్ అవుతూ ఉంది. ఎందుకు లీక్ అవుతుంది? చట్టాలు సవరించండి, కఠినమైన శిక్షలు వేయండి. దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ నిర్వహించే స్తోమత వీళ్ళకి లేదు, శక్తి వీళ్ళకి లేదు. ఎవరికో ఏజెన్సీకి ఇస్తారు, వారి మీద డిపెండ్ అవుతారు. కోట్ల మంది, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఒక ఏజెన్సీ చేతుల మీద పడిపోతుంది అంతే. అంటే పేదవాళ్ళ బతుకులు ఇంతేనా? డబ్బున్న వాళ్ళు కొనుక్కొని పిల్లలకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి చదివించి పాస్ చేస్తారు అంతే. కనుక మేము చెప్తా ఉన్నాం, ఎవడు ఈ నిర్వహిస్తున్నాడో వారి మీద కఠిన యాక్షన్ తీసుకోండి. భవిష్యత్తులో పేపర్ లీకేజ్ చేయాలంటే భయపడాలి. అలాంటి కఠినమైన యాక్షన్ తీసుకోండి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఈరోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే రద్దు జరిగిందో, మే 3వ తారీఖు జరిగినటువంటి పరీక్షలు రద్దు కావడాన్ని ఇది కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, సెంట్రల్ లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఈరోజు ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిలేషన్ తోటి వాళ్ళ అకాడమిక్ ఇయరే కొన్ని వారాలు, కొన్ని నెలలు పోస్ట్ పోనే అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్లు అనేది గతంలో కూడా జరిగినాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో విషయాల మీద చర్చ చేసే ఈ బీజేపీ గవర్నమెంట్ పాలన మీద చిత్తశుద్ధి లేదు. పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి తప్పులు జరిగే అవకాశమే ఉండదు. కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, దేశంలో పురోగతి గురించి మాట్లాడతారు, కానీ బేసిక్ ఫండమెంటల్స్, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుని అవసరాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడరు. ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసే విధానంలో కూడా వెనుకబడిపోయారు బీజేపీ. డెఫినెట్ గా దీనికి బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో పెట్టి చదివించి డాక్టర్లను చేయాలనుకుని ఎంతో ఆశతో ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి పేపర్ లీక్ల వల్ల ఎంతో మంది భవిష్యత్ ఖరాబ్ అయింది. కాబట్టి ముందు సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఇప్పుడు జరిగిన దానికి కూడా క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్ గా అత్యంత తొందరలో అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా, స్టూడెంట్స్ భవిష్యత్ ఖరాబ్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై యువకులు హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై సుమారు 10 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ దారుణ ఘటన బిఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరిగెత్తుకొచ్చి కుక్కలను తరిమికొట్టారు. అయితే అప్పటికే కుక్కలు బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు చేశాయి. మొత్తం తీర్పిస్తాను. మీరు ట్రీట్మెంట్ చేసుకోండి, అట్లా మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అంతే. హస్తినాపురం డివిజన్లో ఆడుకుంటుంటే కుక్కలు ఆ అబ్బాయిని మీనబడ్డాయి. సో చాలా గాయాలైనాయి, చేతులకి, కాళ్ళకి, అన్ని చోట్ల కూడా గాయాలైనాయి. ఈ జుట్టు దగ్గర కూడా బాగా ఇట్లా పీకేసింది కుక్కలు. సో దగ్గర ఉన్న స్థానికులు ఇమీడియట్గా బండి మీద తీసుకొని వచ్చి ఆ యువకులకు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లగాడు బాగా బ్లీడింగ్ అయింది. ఇప్పుడే కామినేని హాస్పిటల్లో జాయిన్ చేసినాం.
సో పిల్లగాడైతే సేఫ్ ఉండని డాక్టర్స్ అయితే చెప్పారు కానీ సో ఐసీయూలోకి షిఫ్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ సిద్దిపేట నుంచి వచ్చిండ్రు ఇప్పుడే. వాళ్ళ పేరెంట్స్ కూడా పైకి వెళ్ళారు. నేను కూడా కన్సర్న్ ఎంఎంసీ అధికారులను ఇమీడియట్గా ఇంటిమేట్ చేసిన, కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ పరంగా ఎక్కడ ల్యాబ్సెస్ లేకుండా చూసుకుంటాం. ఆ అబ్బాయికి కావాల్సిన ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేయించినాం. డాక్టర్ బిక్యా నాయక్ ఆయనతో పాటు శ్యామ్ సుందర్ గారు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారో ఆయన కూడా కోఆర్డినేట్ చేసిండు హాస్పిటల్ తోటి. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. ఆ పిల్లోడికి ఏం కావద్దని భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేశ ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధే తన అజెండా అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగిన సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక రంగం, ఆర్థిక సంస్కరణలు, ఏపీ భవిష్యత్ ప్రణాళికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోని అగ్రస్థానానికి చేరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. ఇప్పుడు టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే అంశాలపై ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. If you have MOU or shown any interest, then onwards it will become our project. We will work with you. We will make your venture a successful venture. This is my commitment. This is my promise. So I am happy by seeing so many friends here, so many well-wishers. I am requesting Banerjee to channelize everybody to come to Andhra Pradesh. So, thank you, very nice. Always, one word I will tell you finally. Once in India, to associate industry, all politicians used to afraid. They used to afraid only one thing, pro-rich stigma, pro-rich image. I am always saying, you wanted to eradicate poverty. To eradicate poverty, you have to create wealth. Then only you can generate income. Then only you will get taxation. Then only you can do welfare. Without creating wealth, no politician is having right to distribute wealth or committing all free. It is impossible. It is not sustainable. First create wealth, then simultaneously empower people. Both has to go together. This is our commitment. We are very happy to associate with all of you. Thank you. Last year, while addressing the CAI Governing Council, I spoke about the disconnect between government, industry and academia. The future belongs to societies where governments, industry and academia innovate together, not only in isolation. Industry requires employable talent immediately. Governments brings investment and public support. Universities produce graduates. Yet all three often contribute to function independently. India cannot aspire to become a global deep tech and manufacturing leader if industries still need to spend months retraining graduates before they become productive. If talent is India's strength, employability must become India's national mission. The next phase of India's growth must be built on integrated ecosystem where research, skilling, startup, manufacturing, governance and innovation move together. Andhra Pradesh, we are having a very ambitious plan, Vikasit Bharat. According to Vikasit Bharat, we are having Swarna Andhra Pradesh. By 2047, we want to reach 2.4 trillion US economy. I am having no doubt about it. By 2047, anybody is having any doubt, remove that doubt in our mind. As on today, India economy is growing very fast. By 2038, India is going to become second largest economy. 2047, India is going to become number one economy. 100% I am confident in that direction.